ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025లో తన పాత జట్టు ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించి చరిత్ర సృష్టించాడు. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ సాధించి తన పేరిట రికార్డుని సృష్టించాడు. 33 ఏళ్ల కేఎల్ రాహుల్ ఐపీఎల్లో 5,000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్లో అత్యంత వేగంగా 5,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. కేఎల్ రాహుల్ కేవలం 130 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించి డేవిడ్ వార్నర్ రికార్డుని బద్దలు కొట్టాడు. డేవిడ్ వార్నర్ 135 ఇన్నింగ్స్లలో 5,000 పరుగులు పూర్తి చేశాడు. ఈ జాబితాలో 3వ స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ 157 ఇన్నింగ్స్లలో 5,000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేశాడు. ఇక ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఓటమి తర్వాత ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ, మేము 20 పరుగులు వెనకబడి ఉన్నామని మాకు తెలుసు. టాస్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎవరు ముందుగా బౌలింగ్ చేసినా వికెట్ నుంచి చాలా సహాయం లభిస్తుంది. మేము కొంచెం వెనకబడ్డామని తెలుసు, కానీ దాన్ని సరిదిద్దుకోలేకపోయాం. లక్నోలో ఎప్పుడు ఇలాగే ఉంటుంది. 2 ఇన్నింగ్స్లో బ్యాటర్లకి బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ పిచ్ మీద టాస్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, కానీ మేము సాకులు వెతుక్కోవాలి అనుకోవడం లేదని రిషబ్ పంత్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ 2025 వేలంలో రిషబ్ పంత్ని లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లకి కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే రికార్డు ధర కావడం గమనార్హం. కానీ ఈ సీజన్లో పంత్ ప్రదర్శన బాగాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోనీలని రిషబ్ పంత్ కంటే ముందు బ్యాటింగ్కి పంపారు. దీని కారణంగా రిషబ్ పంత్ కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రిషబ్ పంత్ తీసుకున్న ఈ నిర్ణయం సంజీవ్ గోయాంకాకి కూడా నచ్చి ఉండేది కాదని తెలుస్తోంది. లక్నో జట్టు 19.4 ఓవర్స్లో 159 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయినప్పుడు పంత్ బ్యాటింగ్కి వచ్చాడు. చివరి 2 బంతులు ఆడిన పంత్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. మిల్లర్ స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్కి వచ్చి ఉంటే బహుశా జట్టు స్కోర్ 159 కాకుండా వేరేలా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.